నేను పెద్దోడిని కాబట్టి నాకు 50, మీకు 25. మావయ్య నా చేతిలో పెట్టాడు కాబట్టి నాకు 50, మీకు 25. మీ ఇద్దరికి అంత సీన్ లేదు. నేను పోయి మావయ్య అని ప్రేమగా పట్టుకున్నా కాబట్టి నాకు ఇచ్చిండు. మీరు పక్కన దద్దు ముక్కల్లాగా, సో నాకే డబ్బులు రావాలి. పంచుకోమని ఇచ్చాడు కాబట్టి అందరికి ఈక్వల్ గా రావాలి. అసలు నా ఇంటెలిజెన్స్ వాడుకుంటే మీకు చిల్లిగా కూడా వచ్చేది కాదు. ఇంటెలిజెన్సా? అరే తక్కువని 7 ఇంజన్ ఎంత చెప్పరా, మొత్తం నీకు ఇచ్చేస్తా. తక్కువ మనం ఎలా చెప్తాం? ఆలోచించాల్సిందే. చించు సరే ఆలోచించి చెప్పు. 1, 2, ఓకే. మీరు తీసుకొని నాకు ఎంతమంది ఇచ్చేయండి కదా. మరి అందుకనే సేమ్ 50, 25. అంత లేదు, ఈక్వల్ కాబట్టి 100/3 చేద్దాం. నేను ఒప్పుకోను. నా 15 రూపీస్ నాకు కావాలి. దివ్య, నేను 10th పాస్ అయినాక హైదరాబాద్ పోతా. నువ్వే ఎట్లా నేను బాగా చేపియాలి. 100/3 చేస్తే 15 రూపీస్ కంటే ఎక్కువ వస్తారా యద్దవా? నాకు తెలియదు కదా. సరే వెళ్ళి డాడీ దగ్గర చిల్లర పట్టుకుందాం పదండి. డాడీ దగ్గర పోతే ఒక్క పైసా రాదు, నీకు తెలిసిందే కదా. అందుకే కిరాణా కొట్టుకుపోయి కొనుక్కొని చిల్లర మిగిలితే పంచుకుందాం. డన్. 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 వెళ్ళిపోదాం పదండి కిరాణా కొట్టుకి. రఘు రఘు కరా రేయ్ రే పంది కర్రా. నాన్న యాక్టింగ్ చేయకురా. 100 ఏం 100 రూపాయలు డాడీ? మామ ఇచ్చిండు కదా. మామయ్య ప్రేమగా ఇచ్చిన 100 రూపాయలు. గదే. ఉమ్. ఈ 100 నేను దాచి పెడతా. ఈ 10 జాగ్రత్త ఖర్చు పెట్టుకో, వేస్ట్ చేయొద్దు. ఈ 10 రూపాయలు నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను నాన్నగారు. నువ్వు గుడ్ బాయ్ రా.